ఆంధ్రప్రదేశ్ మంత్రులకి కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఝలక్కిచ్చింది. ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషీల నుంచి ఒక్క ఫైల్ కూడా బయటికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషీలకు తాళాలు వేయించింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఈరోజు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ మంత్రులకి భారీ ఝలక్కిచ్చిందని, ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషీల నుంచి ఒక్క ఫైలు కూడా బయటికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషీలకు తాళాలు వేయించింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇది ఇప్పటికే చాలా లేట్ చేశారని నా అభిప్రాయం. నిజంగా అంటే అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషీల నుంచి ఫైళ్ళు బయటికి వెళ్తున్నాయా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, గతంలో తెలంగాణలో అధికార మార్పిడి జరగబోతుంది అంటూ అందరూ భావించారని, అందుకే మంత్రులు జాగ్రత్త తీసుకొని వారి పేషీల్లో ఉన్నటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మాయం చేసేటువంటి ప్రయత్నం చేశారు అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అదే జరగబోతుంది అంటూ రకరకాలుగా వార్తలు, ఊహాగానాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. నిజమేనండి. ఎందుకంటే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తున్నాగా రోజు తెలంగాణలో అది ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే, ఆఖరికి ఒక న్యాయమూర్తి జడ్జి విషయాలు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినాల వరకు వచ్చారంటే, మనుషులకి అసలు ఇంకా చట్టాల మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ ఇంకా భయం లేనంటే అర్థమవుతుంది. సో అక్కడ అలా ఉన్నారంటే ఇక్కడ ఇంకా ముదురులు ఉన్నారుగా. అసలు దేన్ని పట్టించుకోకుండా మాకు నచ్చినట్టుగా మేము ఎలాగ చేస్తాం, ఇదే ఉంటాం, మా ఇష్టం, ఇప్పుడు ఎవరేం పీక్కుంటారు అనే తలంపులోనే ఉన్నట్టుగానే అనిపించింది గడిచిన కొన్ని 4-5 ఏళ్లలో. అయితే ఇప్పుడు మొత్తం ఎట్టకేలకు వీళ్ళు చర్యలు తీసుకుని 3వ తేదీన మీరు మాకు అన్నీ అప్పచెప్పాలి, తాళాలు ఇవ్వాలి అని అంటున్నారు. 4ను కౌంటింగ్ పెట్టి 3 వరకు అంటే నిజంగా సర్దుకోవాలని ఇంతవరకు ఉంచుతాడా? ఇప్పటికి ఎప్పుడో సర్దేసి ఉంటాడు. 3 ముందు ఎన్నికల ముందు వచ్చిన సర్వేలు బట్టే ఇలా ఉందా పరిస్థితి, అలా ఉందా, ఓకే నెక్స్ట్ ఒకవేళ మా ప్రభుత్వం వచ్చినా నాకు మంత్రి పదవి ఇస్తారో ఎవరో, ఎందుకులే మనం ఇప్పుడే జాగ్రత్త పడిపోదామని రకరకాలుగా. అంటే ప్రతిదీ కూడా దారి మళ్ళిందని మనం చూసాం. ఉద్యోగుల జీతాలు కూడా దారి మళ్ళించారని, పెన్షనర్స్కి వాళ్ళ పెన్షన్లు కూడా దారి మళ్ళించారని, ఆఖరికి ఈపీఎఫ్లోంచి అకౌంట్ డబ్బులు కూడా కొంత దారి మళ్ళించారని, ఆఖరికి ఇంకోటి విజయవాడలో కోర్టుకి కట్టడానికి అదనపు భవనాలు కట్టాలని 47 కోట్లు ఎంతో కేంద్ర న్యాయశాఖ రిలీజ్ చేస్తే దానికి ఇంకొన్ని కోట్లు కలిపి వీళ్ళు బిల్డింగ్ కట్టాల్సిన పోయి ఆ కోట్లు కూడా దారి మళ్ళించారని కూడా మనం చూసాం. ఇంకా మరి దేనికి, ఇంకా కోర్టుకు సంబంధించిన అమౌంట్లే మింగేస్తే ఇంకా మిగతా సంబంధించిన ఎన్నో పక్కదావ పట్టుంటాయి కదా. అన్ని యూటర్న్లే, స్ట్రైట్ వేలు ఏమి లేవు, అన్ని శాఖల్లో యూటర్న్లు ఉన్నాయి. మొన్న మీరు అన్నట్టు తెలంగాణలోనే 3వ తేదీన కౌంటింగ్ అయ్యింది, 4వ తేదీ ఉదయం కల్లా హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారని, రకరకాల ఫైళ్ళు తరలించారని చూస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏం చేశారు, 3వ తేదీనైతే బాబు మీరు మాకు మీ శాఖ కార్యాలయ తాళాలు మాకు అప్పచెప్పాలి. బట్ అంతకు ముందే దాన్ని ఈ ప్రభుత్వ ఖజానాకు కానీ ప్రభుత్వకు సంబంధించిన సంస్థలకు కానీ కాపలాగా ఉండే ఎస్పీఎఫ్ అంటారు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని, ఆ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్కి లేదంటే విధులు నిర్వహించే జవాన్లకి వాళ్ళకి చెప్పారంట, ప్రతిదీ మంత్రి కానీ ఎవరు కానీ హైర్ అఫీషియల్ కానీ ఎవరిదైనా సరే ప్రతి ఒక్కరి కారు చెక్ చేసే బయటికి పంపించండి చెప్పారు. బాగుంది. ఆ ఎస్పీఎఫ్ సంబంధించిన ఒక ఐజీఏ వచ్చారనుకోండి, ఆ ఎస్పీఎఫ్ సంబంధించిన ఐజీఓ లేదా ఎస్పీఎఫ్ సంబంధించిన ఒక అధికారో ఉన్నతాధికారో ఎవరో వచ్చి లోపలికి వెళ్ళి బయటకు వచ్చారనుకోండి, ఆ భద్రతా ఉండే ఎస్పీఓ వాళ్ళు చెక్ చేయడానికి రైట్స్ ఉంటాయా? వాళ్ళ బాస్ వచ్చారు, వాళ్ళు నిలబడిపోయి సెల్యూట్ చేస్తారు తప్ప వాళ్ళ బాస్ కారు చెక్ చేయరుగా. తరలించాలనుకుంటే ఎలాగైనా తరలించవచ్చు కదా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాగే జరగాలని లేదు, ఇలా కూడా జరిగి ఉండొచ్చు. బట్ ఇప్పుడు అదేంటంటారులేండి, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారన్నట్టుగా ఇప్పుడు ఇంత లేటుగా వేకప్ అయితే ఎలాగా? ఒకవైపు మీరు ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా మీకు అర్థమవుతుంది, సార్ ఇక్కడ తెలంగాణలో అలాగ జరిగింది కదా, ముందే చర్యలు తీసుకోవాలి కదా, ముందే జాగ్రత్త పడాలి కదా, ఎంతవరకు ఏం చేస్తే సర్దుకుని ఉండరా అని అంటున్నారు. ఖచ్చితంగా సర్దుకుని ఉంటాడు. ఇప్పటికి ఎంతవరకు 13 పోలింగ్ ముందే సర్దేసి ఉంటాడు. ఎప్పుడైతే కోడ్ అమల్లోకి వచ్చిందో బాబు నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ముందే కీలక పత్రాలు సర్దేసి ఉంటారు. చంద్రబాబు గారు స్కిల్ స్కామ్ సంబంధించిన కీలక పత్రాలు కూడా, అంటే సృష్టించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టారుగా. అవి వీడియోలు కూడా వచ్చాయి కదా. ఆయన తీసుకెళ్ళి అస్సాంలో పడేశారు ఆ అధికారిని. ఆయన ఏముంది, నా పని నేను చేశాను, ఆయనకి అరెస్ట్ చేయమన్నది చేసేసాను, నా పని అయిపోయింది, మా గవర్నమెంట్ ప్రెజర్ చేసింది కాబట్టి అరెస్ట్ చేశాను, ఇప్పుడు అవన్నీ క్రియేట్ చేసి అరెస్ట్ చేశాను. ఇట్లా ఇంకెన్ని ఉన్నాయో, ఎన్ని పత్రాలు కాల్చబడ్డాయో, ఎన్ని పత్రాలు కృష్ణానదిలోకి వెళ్ళిపోయాయో.
ఎవరు చూస్తారు? ఇప్పుడు తేరుకొని ఎవరికి బయటికి వెళ్లకుండా, పత్రాలు వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళ కారు చెక్ చేయండి అంటే ఎవరు సుపీరియర్ వాళ్ళు చెక్ చేయరుగా. ఇప్పుడు మీరున్నారు, మీ బాస్ కారు మీరు చెక్ చేస్తారా? చేయలేరు కూడా. ఒకవేళ మీకు అనుమానం ఉన్నా బాగుండదు, మీరు సుపీరియర్ కాబట్టి మీరు అడగలేరు. సో ఇప్పుడు చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుంది? అందుకు అక్కడ ఎవరితోనూ సంబంధం లేని వాళ్ళని, ఎవరికి ఏ అధికారికి కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ అధికారి వచ్చినా కూడా చెక్ చేయాలన్నట్టుగా పెట్టాలి స్ట్రిక్ట్గా. అది పెట్టరు. ఈ పాటికే మీరు అన్నట్టు మొన్న ఒక సందర్భంలో కూడా అదే చెప్తున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన చెక్కులు కోల్కతాలో కూడా డిపాజిట్ విత్డ్రా చేయాలని ప్రయత్నం చేశారంట. అక్కడ వరకు ఎలాగెళ్ళాయి? అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఉండే ప్రభుత్వానికి అక్కడ ఉండే ఏ సంస్థలకు లింక్ ఉంది? ఇలా లేనిపోని వ్యవహారాలు అంశాలన్నీ కూడా కొంతమందికి డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని ఒక సామెత ఉంది. అంటే ఏమో పోలీస్ వ్యవస్థ ఇలా పట్టుకుంటున్నారా, అయితే దీనికి మనం పై ఎత్తేద్దాం, వీళ్ళని దొరకకుండా ఎలా చేద్దాం. చాలామంది అంటారు, అబ్బా సినిమాల్లో భలే చూపించారు, సినిమాలు చూసి అందరూ నేర్చుకుంటున్నారా అంటున్నారు. కాదు, నిజ జీవితంలో జరిగిందే సినిమాల్లో తీస్తున్నారు. అంటే ఆ దర్శకుడు అనేవాడు ఎక్కడో ఒక ఆర్టికల్ రూపంలో, న్యూస్ రూపంలో ఏదో చదివే ఉంటాడు, ఆ చదివింది ఇక్కడ సినిమాలో పెడతారు. మనమే అనుకుంటాం ఇలా ఇది చూసి మరి కొందరు నేర్చుకుంటారా ఏమో అనుకుంటాం. కానీ చాలా మేధావులు ఉన్నారు, సినిమాలో చూపించేది ఒక 20%, 30%. అంతకన్నా ముదుర్లు, అంతకన్నా భయంకరంగా టెక్నికల్గా ప్లాన్ చేసేవాళ్ళు ఇవాళ రేపు హ్యాకర్స్ ఎలా ఉన్నారండి, మనకు తెలియకుండా మనకి ఎంత పాకెట్ కోసేస్తున్నారు. అంత మేధావులు వచ్చేసారు. ఎంత టెక్నాలజీ పెరుగుతుందో అంతకు మించి మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి ఇంకా భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రాబోతుంది అంటూ వైసీపీ నేతలు, నాయకులు ఢంకా బజాయిస్తున్న నేపథ్యంలో ఇక మళ్ళీ ఆ ఫైల్స్ మాయం చేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసి ఉంటారంటారా? చేసుండొచ్చు. నేను ఇందాకలా చెప్పాను, అందుకే ఏమన్నాను, ఒకవేళ మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినా ఆయనకే ఆ మినిస్టర్ పదవి ఇస్తారని గ్యారంటీ లేదుగా. మెక్సన్ పదవికి ఒక కీలకమైన శాఖ ఇచ్చారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఇప్పుడు ఆ ఎన్నికలకు పోటీ అప్పుడే షఫిల్ చేశారు, అక్కడ ఇక్కడ ఎంపీని ఎమ్మెల్సీగా మార్చారు కదా. ఎందుకైంది మంచిది, ఒకవేళ మనం అధికారం నుంచి కోల్పోయినా కానీ అధికారం ఒకవేళ వచ్చినా కానీ మనకు ఆ శాఖ ఇస్తాడో లేదో, మనకెందుకు లిటిగేషను, ఇంతకు ముందు ఉన్న శాఖలో ఏ మంత్రి ఉన్నాడు బాబు ఆనిపిల్లండి ఇవన్నీ అంటారు. అందుకే ముందే సైడ్ చేస్తాం అనుకోండి, అధికారం వస్తే హ్యాపీ, మళ్ళీ మన శాఖ ఇస్తే ఏదో నడిపి. ఫైల్స్ అన్ని ఎక్కడికి పోయి ఉంటాయి అంటారు? ఏదైనా పోవచ్చు. ఇప్పుడు మన మూసీ నదిలో తేరాయి, ఆ ఫైల్స్ అన్ని కృష్ణానదిలో ఎక్కడో తేలుతాయి, అక్కడెక్కడో వెళ్ళి బంగాళాఖాతంలో వెళ్ళిపోతాయి. అవి ఎవరు చెప్పగలరు? ఒక రెడ్ హ్యాండెడ్గా కాల్చుతున్నట్టు కూడా వీడియోలు కనబడ్డాయి. ఎవరైనా ఏమైనా చేయగలిగారా? హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి పత్రాలను సృష్టించివి అవి క్లియర్గా కాలిపోయా చూడని చెప్పి ఒక పోలీస్ అధికారి కింద స్థాయి వేదికే ఒకడు కాలుస్తుంటే ఇంకోటి వీడియో తీసి ఆ పేరు ఎత్తిది కూడా ఇవి చంద్రబాబు గారికి సంబంధించిన పూర్తిగా కాలిపోయలేదో చూసి రమ్మన్నారు అని చెప్పి ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్ళు అవి జూమ్ ఇన్ చేసి వీడియోలు తీశారు. ఆ వీడియోలు మనకి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో అట్లాంటివి ఇంకోటి చాలా జరగచ్చు. చెప్పాను కదా, నిధులు కూడా పక్కదారి వెళ్ళాయని కూడా చెప్పాను చాలా సందర్భాల్లో. మరి పక్కదారి వెళ్ళినప్పుడు దానికి ప్రాపర్గా అన్ని చూపించాలి కదా, ఆడిటింగ్ జరుగుద్ది కదా. అది దాంట్లో ఏమంటారు, కాగ్ ఉంది కదా, కాగ్ నివేదిక ఇప్పటికప్పుడు ఇస్తుంటుంది, బాబు మీకు ఇచ్చిన నిధులు కేంద్రం నుంచి ఎన్ని, లేదా మీకు రాష్ట్ర పద్దుల నుంచి ఎన్ని వచ్చాయి, ట్యాక్సుల నుంచి, దాన్ని ఎలా సద్వినియోగపరిచారు, ఏవి దారి మళ్లించారు, ఏవి దీనికి ఇలా ఉపయోగించారు, దీనికి అక్కడ మిస్యూజ్ చేశారు అని అన్నీ ఇస్తుంది. ఒకప్పుడు కాగ్ నివేదిక ఇస్తుందంటే ఒక్కొక్కరు ఉనికిపోయేవారు. కాగ్ నివేదిక రాని చూద్దాం అన్నట్టుగానే ఉంది. అంటే అట్లాంటి పరిస్థితికి వెళ్ళిపోతున్న నేపథ్యంలో సరే ఎందుకులే ఇవన్నీ పత్రాలు లేకుండా చేసామనుకోండి, కోర్టులో వాయిదాలు అడగచ్చు, బెయిల్ తీసుకోవచ్చు, మరి ఇంకొక వాయిదా అడగచ్చు, అలాగా 10 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా డ్రాగ్ చేస్తూ రావచ్చు కదా. ఈలోగా ఆడ సగం జీవితం అయిపోతుంది. ఈలోగా మళ్ళీ జడ్జి మారిపోతారు, మళ్ళీ కొత్త జడ్జి రాగానే మళ్ళీ మొదలెట్టడం, మళ్ళీ మొదటి నుంచి చెప్పడం, ఆయన మళ్ళీ తీర్పు ఇచ్చేసరికి మళ్ళీ ఆ జడ్జి మారిపోతారు. ఇలాగే జరుగుతుంది. సో అందుకు వ్యవస్థ మీద కూడా ఇలా ఉంది కాబట్టి మనం ఏ విట్నెస్ దొరకకుండా మనం అన్నీ చేసేస్తే బెటర్ రా బాబు అని అనుకుంటున్నారు. ఓకే, ఇట్లా ప్రతిదీ కూడా అవుతుండే, అన్నీ అయిపోయిన తర్వాత చర్యలు తీసుకుంటున్నారు. నిజంగా వాళ్ళు తలుచుకుంటే ఎప్పుడో కట్టడి చేసి ఉండేవారండి, ఎంతవరకు ఎందుకు చేయలేదు అంటే వాళ్ళకి సంబంధించిన కొంతమంది అధికారులు ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫేవర్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని వాళ్ళకి ఇటువంటి కట్టడి నిర్ణయాలు తీసుకున్నప్పటికి కూడా వీళ్ళు అమలు పరచట్లేదు. ఇది పిన్నెల గారికి అరెస్ట్కి సంబంధించి ఎవరో ప్రత్యర్థులు చెప్పడమో లేదా మీడియాలో కథనాలు చూసి వీళ్ళు వెళ్ళడం ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోవడం, ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. వీళ్ళు తలుచుకుంటే చేయలేరా? కాకపోతే వాళ్ళు కూడా ఒక పక్షానికి, ఒక వర్గానికి, ఒక పార్టీకి ఫేవర్గా పనిచేయడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.